హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు భవానీ పాఠశాల స్మార్ట్ మెట్రో లైవ్. నేను మీ భవానీ. ఈరోజు కార్తీక పౌర్ణమి వ్లాగ్ అండి. చిన్న చిన్న వీడియో క్లిప్స్ యాడ్ చేస్తున్నాను, చూడండి. హైదరాబాద్ నుంచి మార్నింగ్ 7 కల్లా ఇంటికి వచ్చామండి. ఇంటికి రాగానే బ్రష్ చేసుకుని గోదావరి స్నానానికి వెళ్ళాము. నేను మా అక్క ఇద్దరము కార్తీక పౌర్ణమి తీసుకుంటున్నామండి. నేనైతే మ్యారేజ్ అయిన 6 ఇయర్స్కి కార్తీక పౌర్ణమి తీర్చుకుంటే మా అక్క అయితే 9 ఇయర్స్కి తీర్చుకుంటుంది అనమాట. ఫస్ట్ అయితే గోదావరి స్నానం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి దీపారాజన చేసుకున్నామండి. ఫస్ట్ మా అక్క దీపారాజన తర్వాత నేను చేసుకున్నాను. మాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు సరిగ్గా లేరు. సో నేనైతే అంత క్లియర్గా మీకు చూపించలేకపోతున్నానండి కార్తీక పౌర్ణమి ఎలా చేసుకున్నాము ఏంటన్నది. కాకపోతే చిన్న చిన్న వీడియో క్లిప్స్ని అయితే రికార్డ్ చేశాను. అవి మాత్రం మీతో షేర్ చేసుకుంటానండి. చాలా వరకు మ్యూజిక్ యాడ్ చేసి మీకు క్లిప్స్ని చూపిస్తాను. కొన్ని విషయాలు మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తానండి. చూడండి. ఇప్పుడైతే ఫస్ట్ నేను దీపారాజన చేసుకుంటున్నాను. ఈ కార్తీక పున్నమిని తీర్చుకోవాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ కటిక ఉపవాసం ఉండాలండి. అంటే ఉమ్ము కూడా మింగకూడదు అనమాట. మంచినీళ్ళు కానీ మిల్క్ కానీ ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ని కూడా తీసుకోకూడదు. నైట్ 12 దాటిన తర్వాత మనము మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదండి. మళ్ళీ మనకి ఎప్పుడైతే చందమామని మనము అద్దంలో చూస్తామో అప్పుడు వరకు మనము ఎలాంటి మంచినీళ్ళు కానీ ఫుడ్ ఐటమ్స్ని కానీ తీసుకోకూడదు. కంప్లీట్ డే అంతా మనం ఫాస్టింగ్ ఉండాలన్నమాట. మేమైతే ఫుల్ ఫాస్టింగ్ ఉండి ఈ పూజని చాలా బాగా చేసుకున్నామండి. దీపారాధన చేసుకోవడం అయిపోయిన తర్వాత మనకి ఇంక ఏమీ పని ఉండదండి. మనమైతే కంప్లీట్ ఫాస్టింగ్లో అలా ఉండాలి. ఇంట్లో ఏమైనా పనులు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. నేనైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా, నేను కంప్లీట్ రెస్ట్లోనే ఉంటాను అనమాట. ఎలాంటి పని చేయను. ఈవినింగ్ మాత్రం మనము అంటే నేను 2:30 ఆ టైం కల్లా మళ్ళీ హెడ్ బాత్ అవి చేసేయాలి. చేసేసి మ్యారేజ్ పట్టు చీర ఉంటుంది కదండి, ఆ పెళ్లి పట్టు చీరని కట్టుకోవాలి. ఇది నా పెళ్లి పట్టు చీర అండి. నాకు మ్యారేజ్ అయ్యి 6 ఇయర్స్ అవుతుంది. నేను పెళ్లి పట్టు చీర కట్టుకుని గోల్డ్ జ్యువెలరీ ఉంటే అవి వేసుకున్నాను అనమాట. ఇవన్నీ నాకు అమ్మ వాళ్ళు పెట్టినవేనండి. సో అవి వేసుకుని నేను రెడీ అయిపోయాను. ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్కి వెళ్ళి శివాలయం దగ్గర మేము పూజ చేసుకోవాలండి. టెంపుల్కి కంపల్సరీ పట్టుకు వెళ్ళాల్సినవి కంద మొక్క, పసుపు మొక్క అండి. దానికి కంద పసుపు ఉండాలి. అలాగే కొబ్బరికాయలు, ఒకటేమో పంప్కిన్ అండి, గుమ్మడికాయ, అలాగే గుమ్మడికాయ పిండి పువ్వు అంటారండి వీటిని. ఇలాగా పువ్వు పిండి ఉన్నటివి తీసుకోవాలి. అలాగే కొబ్బరి బొండము, అరటి పళ్ళు, ఇది ఒక ప్లేట్ నాది, ఒకటేమో ఒక పళ్ళెం మా ఎక్కదనమాట. పువ్వులు మనము దీపారాధన చేసుకోవడానికి 365 ఒత్తులు, అవి కాకుండా ఇంకొక 35 ఒత్తులు పెద్ద పెద్ద ఒత్తులు ఉన్నాయి. అవి అన్నీ మా అమ్మ నాకు సర్దేసింది. అవి తీసుకుని ఈ బరువంతా మన మొక్కలు మొయ్యాలండి. ఎవరైతే పూజ చేసుకుంటున్నారో వాళ్ళే ఇవంతా మోసుకుని గుడి వరకు వెళ్ళాలి. ఒక్కసారి చేతిలోకి తీసుకున్న పళ్ళాన్ని మళ్ళీ కింద అస్సలు ఎట్టి పరిస్థితుల్లో పట్టకూడదు. అలా గుడి వరకు మనం మోసుకుని వెళ్ళాలి. మాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరండి. అందుకోసం మేము గుడికి వెళ్ళేది అది వీడియో రికార్డింగ్ ఏమీ చేయలేదు. జస్ట్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు ఎలా అయితే బయలుదేరామో అలాగా ఆ బరువంతా మోసుకుని శివాలయం వరకు వెళ్ళాలి. మాకు శివాలయం అయితే 1 కిలోమీటర్ ఎబోనే ఉంటుందండి. చాలా దూరం నడుచుకుంటాం. టెంపుల్కి వచ్చేసామండి. టెంపుల్కి వెళ్ళగానే కాళ్ళు కడిగేసుకుని ఫస్ట్ శివాలయం లోపలికి వెళ్ళాలండి. శివుడి దగ్గరికి వెళ్ళి మేము పళ్ళెంలో తీసుకెళ్ళినటువంటి బియ్యము, అరటిపళ్ళు, ఆ పసుపు మొక్క, కంద మొక్క అవన్నీ దేవుడికి పెట్టేయాలి. కొబ్బరికాయ కొట్టేసి కూడా దేవుడికి విచ్చేయాలండి.
అక్కడ మనకి ఈ పూజ చేసినందుకు పంతులు మనకి ఎంతో కొంత అర్చనిచ్చుకుంటాడు. మా శివాలయంలో అయితే 300 వరకు ఛార్జ్ చేశారండి. ఆ తర్వాత మేము శివుడికి దండం పెట్టేసుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ మా మమ్మీ ముగ్గు వేస్తుంది కదా, అక్కడ మేము పూజ చేసుకోవాలన్నమాట. ఇలాగ మనము కూర్చునే ప్లేస్ కడిగేసుకుని ముగ్గు అన్నది వేసుకోవాలి. పసుపు కుంకుమ వేసుకుని దీనిపైన 365 ఒత్తులు, అవి కాకుండా ఇంకా 3 ప్రమిదల్లో ఒత్తులు పెట్టింది మా మమ్మీ. అవి వెలిగించుకుని అవి కంప్లీట్గా బూడిదైపోయే వరకు మనం అక్కడే కూర్చుని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ అక్కడే కూర్చోవాలండి. ఈ ప్రాసెస్ అంతా నేను మ్యూజిక్ యాడ్ చేస్తూ పెడుతున్నాను, చూడండి. పూజ అయితే అయిపోయిందండి. దీపారాజన మొత్తం అది గనువైపోయింది. ఇప్పుడు మేము బయటికి వచ్చేస్తున్నాము. ఇక్కడ మాకు శివాలయంలోనే ఆవు కూడా కనిపించిందండి, గోమాత. దానికి కూడా దండం పెట్టుకుని అరటిపళ్ళు అవి పెట్టాము. అవి తిన్న తర్వాత మేము గుడి నుంచి బయటికి వెళ్ళిపోయామండి. ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, అందుచేత కోటి దీపోత్సవం జరుగుతుందనమాట. ఇక్కడ మనకి కోటి దీపాలని వెలిగిస్తున్నారు. అవి కూడా నేను వీడియో తీసానండి. అప్పటికి ఇంకా జస్ట్ దీపాలని ఒక ఆర్డర్లో పెడుతున్నారు, కానీ ఇంకా దీపాలను అయితే వెలిగించలేదు. కానీ అవి చాలా బాగా చేస్తానండి. మేము అప్పటికే ఫాస్టింగ్ అయ్యి ఉన్నామేమో, చాలా నీరసం వచ్చేసి మేము ఈవినింగ్ ఇంకా రాలేకపోయాము. జస్ట్ అయితే నేను దీపాలను అడ్జస్ట్మెంట్ చేస్తున్నప్పుడు వీడియో తీశాను, అది మాత్రం మీతో షేర్ చేస్తున్నానండి. ఆ తర్వాత మేము ఇలా దీపాల్లో మేము కూడా ఆయిల్ వేయడం మంచిది కాబట్టి మేము కూడా ఆ ఆయిల్ని వేసి కొన్ని దీపాల్లో ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా కొంచెం పూజ ఉంది, గౌరీదేవి పూజ. అలాగే చందమామని మేము అద్దంలో చూడాలి. అలాగే మేము దీపారాధన చేసుకున్నది కూడా అద్దంలో చూసుకుని అప్పుడు మేము ఫుడ్ తీసుకోవాలన్నమాట. ఆ పూజ కూడా నేను రికార్డ్ చేశానండి, అది కూడా మీకు చూపిస్తానండి.
శివాలయం నుంచి ఇంటికి వచ్చేసామండి. ఈవినింగ్ అయిపోయింది. ఇక్కడ ఇలాగా మేము కుర్చీల్లోని దేవుని పటాలు అవి పెట్టుకుని గౌరీదేవి పూజ, దేవుళ్ళకి అందరికీ పూజలు చేసుకున్నాక మేము చందమామ కోసం వెయిట్ చేస్తున్నామండి. ఇక్కడ కూడా దీపారాధన అవి చేసుకుని అద్దంలో చందమామని చూడాలన్నమాట. ఆ రోజు అసలే చాలా మబ్బుగా ఉంది. అసలు ఎక్కడ చందమామ కనపడలేదు. ఒక పక్క మేము ఫుల్ ఫాస్టింగ్ ఉన్నామేమో, చాలా నీరసం వచ్చేసింది అనమాట. చందమామ అలా కనిపిస్తుంది, అలా మాయమైపోతుంది. ఆ కుర్చీలో మాకు అద్దంలో అయితే ఏమి కనపడలేదు. సో మేము రోడ్డు మీదకి వెళ్ళి చందమామని అద్దంలో చూసి అప్పుడు ఇంటికి వచ్చామండి. ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు దీపారాధన చేసుకున్నాం అనమాట. దీపారాధన చేసి మేము వెలిగించినటువంటి దీపాన్ని అద్దంలో చూడాలన్నమాట. ఆ అద్దంలో చూసి అప్పుడు మళ్ళీ ఒకసారి చందమామ బయట కనిపించిన దాన్ని చూసి అప్పుడు మేము ఫాస్టింగ్ని కంప్లీట్ అయ్యిందనమాట. అప్పుడు మేము కొంచెం ఈ పట్టు చీర కట్టుకున్నాం కదా, పెళ్లి పట్టు చీర, ఆ డ్రెస్ మీద మనము ఆ శారీలో మనము ఎలాంటి ఫుడ్ని తీసుకోకూడదు. ఒకవేళ మనము ఆ శారీలో ఫుడ్ని కనుక తీసుకుంటే ఇంకా మనకి ఆ చీర పూజలకి పనికిరాదు అని మా మమ్మీ చెప్పిందనమాట. సో మేము ఇలా ఈ దీపారాధన అవ్వగానే డ్రెస్ చేంజ్ చేసేసుకుని అప్పుడు మేము దేవుడి దగ్గర పెట్టుకున్నటువంటి పలహారాన్ని, ప్రసాదాన్ని ఫస్ట్ తీసుకున్నామండి. అవి తీసుకున్నాక తర్వాత ఈవినింగ్ ఇంకా రైస్ తినకుండా టిఫినే తిన్నాము. ఇడ్లీ తినేసి ఇంకా మేము రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ మేము దీపారాధన చేసుకున్నాం కదండి. దీపారాధన అయిపోయిన తర్వాత మళ్ళీ పొద్దు చూసుకోవాలన్నారని డాబాపైకి వెళ్ళాము. అది ఎవరు వీడియో రికార్డ్ చేయలేదు మాకు. డాబాపైకి వెళ్ళి మేము చందమామ అయితే ఏం కనపడలేదు. నిన్న చాలా చీకటిగా మబ్బుగా ఉందన్నమాట. ఇంకా అలాగే పైన ఏదో ఒక చుక్క కనిపిస్తే దానికే దండం పెట్టేసుకుని వచ్చేసామండి కిందకి. డాబాపై నుంచి వచ్చి అప్పుడు మేము డ్రెస్ చేంజ్ చేసుకుని అప్పుడు ఆ పలహారము మేము దేవుడికైతే ఏదైతే సలివిడి, పరమాన్నం, ఫ్రూట్స్ ఏమైతే పెట్టామో అవి మేమే తినాలన్నమాట. అవి తినేసామన్నమాట. సో ఇదేనండి ఈరోజు కార్తీక పున్నమి వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే వీడియోస్ని మరికొందరికి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్